తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ ఎప్పుడుంటాయి? అనే డౌట్ అయితే అందరికీ ఉంది. సో, ఈరోజు వీడియో లోపల మనమైతే ఫేజ్ 1 అలాట్‌మెంట్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ప్రతీది కూడా అప్డేట్ ఇస్తున్నాం మన ఛానల్ నుండి. కాబట్టి ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉంటే మీకు ఏ అప్డేట్ ఉన్నా తొందరగా వస్తది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ వెబ్‌సైట్ లోపల ఎట్లాంటి అప్డేట్ అయితే ఇయ్యలేదు. సో, మనం ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ అలాట్‌మెంట్ విల్ బి డిస్‌ప్లేయిడ్ షార్ట్‌లీ అని చెప్పి. సో, ఇది మాత్రమే ఉంది. అండ్ వెబ్‌సైట్ లోపల మనకి ఎట్లాంటి అప్డేట్స్ లేవు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒకవేళ సీట్ అలాట్‌మెంట్స్ అయిపోతే మాత్రం మనకు లాగిన్ అని చెప్పి కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితది. కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయితది అన్నట్టు. సో, ఇక్కడ మనకు వెబ్‌సైట్ లోపల ఎట్లాంటి అప్డేట్స్ లేవు. కాబట్టి నేనేం చేసినా కదా అంటే ఈరోజు కాల్ చేయడం జరిగిందన్నట్టు. సో, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను కాల్ చేసిన అఫీషియల్స్ నంబర్స్‌కి హెల్ప్ లైన్ నంబర్స్‌కి. సో, ఇక్కడ ఒక నంబర్‌కి కాల్ చేసిన. సో, ఈ నంబర్‌కి నేను కాల్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, కాల్ చేస్తే వాళ్ళు మనకు రెస్పాండ్ అయితే అయ్యిర్రు. సో, నేను ఒక 3, 4 డేస్ నుండి ట్రై చేసిన. నాకు ఈరోజు మాత్రమే కాల్ అయితే కనెక్ట్ అయింది. సో, వాళ్ళు రెస్పాండ్ కూడా అయ్యిర్రు. సో, ఆ రెస్పాన్స్ లోపల వాళ్ళు మనకేం చెప్పిర్రు అని చెప్పి నేనైతే చెప్తా. అండ్ మనకి షెడ్యూల్ విషయానికొస్తే షెడ్యూల్ లోపల కూడా మనకి ఎట్లాంటి చేంజెస్ అయితే కాలేదు. ఓకేనా? సో, షెడ్యూల్ చేంజెస్ కాలేదు. అండ్ వెబ్‌సైట్ లోపల ఎట్లాంటి చేంజెస్ లేవు అని చెప్పి నేనైతే వాళ్ళకి కాల్ చేయడం జరిగిందన్నట్టు. సో, కాల్ చేసిన తర్వాత వాళ్ళేం చెప్పిర్రు అంటే ఒక 3 విషయాలు చెప్పిర్రు. సో, ఫేజ్ 1 అలాట్‌మెంట్‌కి సంబంధించి ఒక 3 విషయాలైతే చెప్పిర్రు. ఏంది కదా! ఆ 3 విషయాలంటే ఫస్ట్ 2-3 డేస్ లోపల మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పిర్రు. సో, మనకి 2-3 డేస్ లోపల ఫేజ్ 1కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ చేస్తామన్నారు. అండ్ దాని తర్వాత వాళ్ళు నేను ఇంకొక డౌట్ అడిగిన. సో, ఫస్ట్ ఏమడిగినా అంటే రిజల్ట్స్ ఎప్పుడు సార్ అని అడిగితే వాళ్ళు 2-3 డేస్ లోపల రిలీజ్ చేస్తామన్నారు. దాని తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఏమైనా రిలీజ్ చేస్తారా అంటే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతది. సో, మీరు ఆ షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత 2-3 డేస్ లోపల రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితాయి అన్నారు. అండ్ మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల చెక్ చేయండి అని చెప్పి ఇక్కడ ఇయ్యడం అయితే జరిగిందన్నమాట వాళ్ళు. సో, మీకు ఆ కాల్ రికార్డింగ్ కూడా నీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే ఇది. అండ్ ఇంకొకటేందంటే మన సబ్‌స్క్రైబర్స్ నిన్ననే కాల్ చేసిర్రంట. సో, చాలామంది నాకు కామెంట్ పెట్టడం జరిగిందన్నట్టు. వాళ్ళేమని చెప్పిర్రంటే సో, బ్రో ఇట్లా మేము హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళు 2-3 డేస్ అని అన్నారు. ఈరోజు కూడా 2-3 డేసే అన్నారు. మరి రేపు చేస్తే ఏందనేది తెలవది. సో, మీరు అప్పుడప్పుడు కాల్ సెంటర్‌కి కాల్ చేస్తూ ఉండుర్రి హెల్ప్ లైన్ సెంటర్‌కి. సో, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు కింద కామెంట్ పెట్టడానికి ట్రై చేయరి. సో దట్ నేను కూడా సార్ట్ ఔట్ చేసి మనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో, ఒకసారి మీరు కాల్ రికార్డింగ్ ఇన్న తర్వాత వీడియోనైతే ఎండ్ చేసేద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. సార్ ఈ పాలిసెట్‌కి సంబంధించిన ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? చూస్తున్నాయండి. ఒక 2, 3 డేస్‌లో వస్తాయి. సో దానికి సంబంధించిన వెబ్‌సైట్ ఫాలో అవ్వండి. షెడ్యూల్ మళ్ళీ రిలీజ్ చేస్తారా? 2, 3 డేస్‌లో వస్తాయి. చెక్ చేస్తున్నాను. ఓకే సార్. థాంక్ యూ.